హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ బియ్యపు రవ్వ ఉండ్రాలండి. బియ్యపు రవ్వ ఉండ్రాలంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి వినాయక చవితికి ఖచ్చితంగా చేసి పెడతారు. ముందుగా 2 స్పూన్లు శనగపప్పు తీసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్నాక వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే 1 స్పూన్ నెయ్యి వేసాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేగాక శనగపప్పు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నాక వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యపు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు. నేనైతే 1 గ్లాస్ తీసుకున్నాను బియ్యపు రవ్వ, 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాక నీళ్ళని తెరనిచ్చుకోవాలి. శనగపప్పు వేసుకున్నాం కదా, శనగపప్పు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడకాలి కాబట్టి కొంచెంసేపు నీళ్ళని తెరలనిచ్చుకోవాలి. బియ్యపు రవ్వ అండి ఇది. బియ్యపు రవ్వ గ్లాసు బియ్యపు రవ్వ వేసుకొని తిప్పుకోవాలి. 2 గ్లాసులు అయితే వాటర్ సరిపోతాయండి. మరి మెత్తగా రాదు, కరెక్ట్గా ఉంటుంది మనకి ఉప్మా రవ్వ ఉన్నట్టు. రవ్వని కొంచెంగా వేసుకుంటూ ఉడికించుకోవాలి. సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. మొత్తం ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. మొత్తం అలా ఉడికిపోవాలి. ఇప్పుడు ఉడికిపోయింది కదా, పొయ్యి ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదంతా చల్లారనిచ్చుకోవాలి. వేడి మీద ఉండ్రాలు చేస్తే చేతులు కాలుతాయి కాబట్టి పావు గంట పక్కన పెట్టుకోవాలి. చల్లారనిచ్చుకోవాలి. చల్లారాక మనం చేతికి కొంచెం నెయ్యి తీసుకొని కొంచెం తీసుకొని ఉండ్రాల్లాగా చేసుకోవాలి. గణపతికి 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ పెడితే చాలా మంచిది. ఇట్లా రవ్వని మొత్తం ఉండ్రాలుగా చేసుకొని పెట్టుకోవాలి. బియ్యపు రవ్వ ఉండ్రాలు నిలవ పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. అన్నీ అలా ఉండ్రాలుగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ్రాలని ఆవిరి పట్టించుకోవాలి. ఇవి మనం ఇడ్లీ కుక్కర్లో అయినా వేసుకొని పట్టించుకోవచ్చు. నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక స్టీల్ స్టాండ్ వేసుకున్నాను. మనకి ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో అలానే 1 గ్లాస్ వాటర్ పోసుకొని అవి నీళ్లు తెరినాక స్టీల్ స్టాండ్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఉండ్రాలు పెట్టుకోవాలి. ఉండ్రాలు పెట్టుకున్న పైన ఒక ప్లేట్ పెట్టుకొని 10 నిమిషాలు పావు గంట సేపు అవుతే ఉండ్రాళ్ళు ఆవిరి పట్టిపోతాయి. అంతే అండి. ఇంకా ఉండ్రాళ్ళు గణపతికి చాలా ఇష్టం. ఈ బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు మనం నెలకొకసారి సంకటహార చతుర్థి వస్తుంది కదా, ఆ రోజు కూడా దేవుడికి ప్రసాదంగా పెడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.